ఓకే అమ్మా, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఇది ఈ పీడిఎఫ్ విజిబుల్ అవుతుంది కదా మీకు? ఓకే సార్. ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో టీ బీమ్స్ లో న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ని బేస్ చేసుకుని 3 కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి న్యూట్రల్ యాక్సిస్ ఫాల్స్ విత్ ఇన్ ద ఫ్లేంజ్, అండ్ సెకండ్ టైప్ లో వచ్చేసి 2 మోడల్స్ చెప్పాం. న్యూట్రల్ యాక్సిస్ ఫాల్స్ విత్ ఇన్ ద వెబ్ లో కూడా DF/D రేషియో అనేది లెస్ దాన్ 0.2 ఉంటే ఒక కేస్, గ్రేటర్ దెన్ 0.2 ఉంటే ఒక కేసుగా చెప్పుకున్నాం. సో ఆ 3 కేసెస్ కి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం, ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాము. అండ్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి ఇది ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్, మీకు ఇమీడియట్ గా అర్థమవుతాయి క్లాసెస్ అవి అయిపోయిన తర్వాత. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది దగ్గర నుంచి తెలుసుకుందాం. అంటే టీ బీమ్ లో ఫ్లేంజ్ ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ టీ బీమ్ అనుకుంటే, సో ఇది చెప్పాం కదా, ఇదేంటి బిఎఫ్ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ లేదా ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్. ఈ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. అంటే ఇప్పుడు టీ బీమ్ అనేది కంటిన్యూస్ బీమ్స్ లో మనం ఒక పార్ట్ ని తీసుకుంటాం. కంటిన్యూస్ బీమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎడ్జ్ లో ఎల్ బీమ్ ఉంటుంది, ఇంకా మిడిల్ లో ఉన్నవన్నీ టీ బీమ్స్ గా అనుకుంటున్నాం. ఓకే, సో అలా తీసుకుంటే ఇప్పుడు ఇది చూద్దాం. ఇది బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్. సో ఒకసారి క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఎఫెక్టివ్ ఫ్లేంజ్ విడ్త్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింప్లీ సపోర్టెడ్ టీ బీమ్ అన్నారు. ఓకే, అంటే ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్, బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీనికి సంబంధించి ఎఫెక్టివ్ స్పాన్ ఇచ్చారు, అంటే ఆ టీ బీమ్ ఎఫెక్టివ్ స్పాన్ ఎంత ఉంది, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానల్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఒకటి మొత్తం ఒక బిల్డింగ్ లో ఒక టీ షేప్డ్ అనేది ఎలా వస్తుంది అనేసి. ఇక్కడ ఇది, సో ఇందులో డైమెన్షన్స్ అనేవి ఇచ్చారనమాట, ఎఫెక్టివ్ స్పాన్ అలాగే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ఫ్లేంజ్, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ 2 స్పాన్స్ అనేవి ఇచ్చారని చెప్తున్నారు. ఓకే, బ్రెడ్త్ ఆఫ్ వెబ్ 300 mm అన్నారు, అలాగే థిక్నెస్ ఆఫ్ స్లాబ్ వచ్చేసి 110 mm అంటున్నారు. ఒక టీ బీమ్ లో ఇవన్నీ ఏంటి అనేవి మీకు తెలియాలి. ఎఫెక్టివ్ స్పాన్ అంటున్నాం, ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టీ బీమ్స్ ఉన్నాయనుకోండి, ఇలా ఉంటుంది కంటిన్యూస్ గా. ఇందులో సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానల్స్ అన్నారు. సో సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అడ్జసెంట్ ప్యానల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు దీనికి ఇవి బీమ్స్ ప్లస్ ప్యానల్స్, స్లాబ్ ప్యానల్స్ 2 ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎఫెక్టివ్ స్పాన్ అండ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానల్స్ ని మనం గుర్తించాలి. ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు, ఈ సెంటర్ ఆఫ్ బీమ్ నుంచి సెంటర్ ఆఫ్ బీమ్ వరకు ఉండేది ఎఫెక్టివ్ స్పాన్. ఓకే, అలాగే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానల్స్ అన్నారు. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 3D షేప్ లో చూసుకుంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మొత్తంగా. సో నెంబర్ ఆఫ్ ప్యానల్స్ గా డివైడ్ అయి ఉంటుంది.
ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇట్లా సెంటర్ ఒక ప్యానెల్ సెంటర్ నుంచి ఇంకో ప్యానెల్ సెంటర్ వరకు ఉండేది సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానెల్స్ అని చెప్తున్నారు. ఈ డిస్టెన్స్ అన్నమాట. అలాగే బ్రెడ్త్ ఆఫ్ వెబ్ ఈ టీ బీమ్ లో ఏదైతే ఇది వర్టికల్ పోర్షన్ ఉంటుందో దాన్ని వెబ్ అంటున్నాం. దీన్ని డెప్త్ ఆఫ్ వెబ్ అంటాము. అండ్ ఇక్కడ థిక్నెస్ ఉంది కదా, ఈ థిక్నెస్ ని థిక్నెస్ ఆఫ్ వెబ్ అంటాం. థిక్నెస్ లేదా బ్రెడ్త్ ఆఫ్ వెబ్. అలాగే ఈ టీ బీమ్ పైన ఓన్లీ మనం ఏం చెప్పాం, టీ బీమ్స్ అనేవి మోనోలిథిక్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. స్లాబ్ తో పాటు అవి క్యాష్ చేస్తాం అని చెప్తున్నాం. సో దానిపైన ఈ టీ బీమ్ పైన ఏముంది, మళ్ళీ థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఇచ్చాడు. అంటే దీనిపైన స్లాబ్ ఉందని చెప్తున్నారు. ఆ స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 110 mm. ఓకే, ఇది చూసుకుంటే ఇవి వీటిలో డైమెన్షన్స్. వాటికి సంబంధించి ఈచ్ డైమెన్షన్స్ ఇచ్చారు. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్, ఎఫెక్టివ్ స్పాన్, ఇవన్నీ. సో ఇక్కడ ఎల్ ని ఎల్ నాట్ అనుకుంటాం. ఎందుకంటే ఎల్ అనేది క్లియర్ స్పాన్ ఇచ్చి ఉండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు మనం ఎఫెక్టివ్ స్పాన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లియర్ స్పాన్ ఆఫ్ ద స్లాబ్ అని చెప్తున్నారు ఇక్కడ. క్లియర్ స్పాన్ ఆఫ్ ద స్లాబ్ టు ద లెఫ్ట్ టు రైట్ ఆఫ్ అ బీమ్, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానెల్స్ మైనస్ బ్రెడ్త్ ఆఫ్ వెబ్. సో ఇక్కడ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, అడ్జసెంట్ ప్యానెల్స్ 4000 5000 mm ఇచ్చారు. సారీ 4000 mm. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ అడ్జసెంట్ ప్యానెల్స్ 4000 mm ఇచ్చారు. అందులోంచి మనం ఏం చేస్తున్నాం అంటే బ్రెడ్త్ ఆఫ్ వెబ్ అనేది తీసేస్తున్నాం. ఎందుకు, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ సెంటర్ టు సెంటర్ అనే డిస్టెన్స్ ని అందులో బ్రెడ్త్ ఆఫ్ వెబ్ తీసేస్తే మిగిలిన దాన్ని మనం క్లియర్ స్పాన్ గా తీసుకుంటున్నాం. ఎల్ నాట్ మీన్స్ క్లియర్ స్పాన్. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, ఎఫెక్టివ్ స్పాన్ ఏదైతే ఇచ్చాడో మనం ఎల్ ఇచ్చాడు ఎఫెక్టివ్ స్పాన్ అనేది, మనం ఎల్ నాట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఎల్ నాట్ ఎల్ రెండు ఒకటే అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, క్లియర్ స్పాన్ అనేది ఫైండ్ అవుట్ క్లియర్ స్పాన్ అనేది తీసుకుంటాం. ఓకే, చూడండి నెక్స్ట్ ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఎ ప్లేన్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి ఎఫెక్టివ్ విడ్త్ అంటే డైరెక్ట్ బిఎఫ్ ఈక్వల్స్ అని ఒకటే ఫార్ములా లేదు, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 లో ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో అది తీసుకోవాలి మనం. ఓకే, సో ఈ ఫార్ములా మీకు IS 456 2000 లో ఉంది. breadth of flange is equals to L naught by 6 plus breadth of web plus 6 times of depth of flange. Okay, so L naught అనేది 5000, breadth of web అనేది 300 and depth of flange వచ్చేసి 110. సో ఇక్కడ ఇక్కడ స్లాబ్ ని సపరేట్ గా ఏం చూపించలేదు, ఆ టీ బీమ్ లోనే ఆ స్లాబ్ అనేది ఉండిపోయింది. అందుకు డెప్త్ ఆఫ్ వెబ్ నే స్లాబ్ థిక్నెస్ గా తీసుకున్నారు. ఇలా చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. అలాగే బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రెడ్త్ ఆఫ్ వెబ్ ప్లస్ హాఫ్ అవర్ క్లియర్ స్పాన్, క్లియర్ డిస్టెన్స్ టు ద అడ్జసెంట్ బీమ్స్ ఆన్ ఎదర్ సైడ్ అన్నాడు. అంటే బ్రెడ్త్ ఆఫ్ వెబ్ ప్లస్ ఓన్లీ ఇది ఒక 1 డైమెన్షన్ అయినా తీసుకోండి, లేదు ఇలా టోటల్ క్లియర్ స్పాన్ డిస్టెన్స్ బై 2 ప్లస్ క్లియర్ స్పాన్ డిస్టెన్స్ బై 2 అయినా తీసుకోండి. అంటే 300 ప్లస్ 1850 కాకుండా 300 ప్లస్ 3700 తీసుకుంటే డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, ఒక వాల్యూ అనేది మనకు క్వశ్చన్ లో డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఓకే, చూడండి ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. మనకి బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కోడ్ బుక్ నుంచి తీసుకున్నాం ఈ ఫార్ములా కూడా, L naught by 6 ప్లస్ BW ప్లస్ 6 DF అని. L naught అంటే ఏంటి, ఎఫెక్టివ్ స్పాన్ అన్నమాట. ఇక్కడ ఆ L naught అనేది క్వశ్చన్ లో డైరెక్ట్ ఇచ్చేసారు వాళ్ళే. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, ఆ ఎఫెక్టివ్ స్పాన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మాక్సిమం మీకు క్వశ్చన్ లో డైరెక్ట్ L naught వాల్యూ ఇస్తారు. తర్వాత ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ వాల్యూ వస్తుంది. తర్వాత బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అంటే ఏంటి అంటే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద effective center to center distance of adjacent panels.
ఓకే. ఒక వాల్యూ వచ్చేసి క్వెషన్‌లో వాళ్ళే ఇచ్చేస్తారు. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ఎ అడ్జసెంట్ పానెల్స్ అని ఏదైతే ఇస్తారో, ఆ వాల్యూ ఒక వాల్యూ అన్నమాట. ఎఫెక్టివ్ ఫ్లేంజ్‌కి. ఇంకొక వాల్యూ ఏంటి? మనం ఫైండ్ ఔట్ చేసేది. ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది మనం కన్సిడర్ చేసుకుంటాం. సో, ఈ రెండిట్లో 1793.3 అనేది లోయర్ వాల్యూ. కాబట్టి ఈ వాల్యూని మనం బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్‌గా తీసుకుంటున్నాం. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ ఎఫెక్టివ్ ఫ్లేంజ్ విడ్త్ అని అడిగాడు ఈ క్వెషన్‌లో కూడా. ఫైండ్ ద ఎఫెక్టివ్ ఫ్లేంజ్ విడ్త్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింప్లీ సపోర్టెడ్ ఐసోలేటెడ్ టీ బీమ్. ఎఫెక్టివ్ స్పాన్ 5 మీటర్స్. సో, L0 అనేది ఇచ్చారు. బ్రెడ్త్ ఆఫ్ వెబ్ ఈజ్ ఈక్వల్స్ టు 230 అంటే వెబ్ యొక్క థిక్‌నెస్ ఇచ్చారు. అలాగే థిక్‌నెస్ ఆఫ్ స్లాబ్ 110, విడ్త్ ఆఫ్ సపోర్ట్ 230 అండ్ యాక్చువల్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 750 అన్నారు. సో, యాక్చువల్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది ఇచ్చారు. మనం ఏం చేయాలి? ఎఫెక్టివ్ విడ్త్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఈ ఫార్ములా కూడా మీకు క్వెషన్‌లో ఉంది. ఐ మీన్ ఐఎస్ 456/2000లో ఉంది. సో, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఫార్ములా ఏమైంది? చేంజ్ అయింది. ఇది ఎందుకు చేంజ్ అయ్యింది అంటే మనకి టీ బీమ్స్‌లో కూడా 2 టైప్స్ అనేవి కోడ్ బుక్‌లో ఇచ్చారు. ఒకటి జస్ట్ నార్మల్ సింప్లీ సపోర్టెడ్ టీ బీమ్ ఒకటి. ఇంకోటి ఐసోలేటెడ్ టీ బీమ్. ఐసోలేటెడ్ టీ బీమ్. ఇలా ఐసోలేటెడ్ టీ బీమ్ అన్నప్పుడు బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్‌కి ఫార్ములా ఇలా వస్తుంది. జస్ట్ సింప్లీ సపోర్టెడ్ టీ బీమ్ అన్నప్పుడు ముందు చెప్పుకున్నాం కదా! L0/6 అది ఆ ఫార్ములా వస్తుంది. ఓకే. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ ఫార్ములా ద్వారా ఒక వాల్యూ వస్తుంది. అలానే యాక్చువల్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ క్వెషన్‌లో ఇస్తారు. ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. సో, దీన్ని సెపరేట్‌గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్‌లో ఇది కొన్నిసార్లు ఫైండ్ ఔట్ చేయాల్సొస్తుంది. ఓకే. చూడండి నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకెళ్దాం. మెయిన్ ప్రాబ్లమ్స్‌లోకి. A T-beam of effective flange width of 1200 mm, thickness of slab 100 mm. సో, థిక్‌నెస్ ఆఫ్ స్లాబ్ అన్నా, థిక్‌నెస్ ఆఫ్ ఫ్లేంజ్ అన్నా సేమ్. ఎందుకంటే ఇందులోనే మనకి స్లాబ్ అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. విడ్త్ ఆఫ్ రిబ్. సో, ఇక్కడ చూడండి ఇక్కడితో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ టీ బీమ్‌లో ఏ డైమెన్షన్ ఏంటి అని. ఎఫెక్టివ్ ఫ్లేంజ్ విడ్త్ వచ్చేసి 1200 ఎంఎం అన్నాడు. అంటే ఫ్లేంజ్ యొక్క విడ్త్. అలాగే దాని థిక్‌నెస్ కూడా ఇచ్చారు 100 ఎంఎం అని. అలాగే ఇప్పుడు రిబ్ అన్నారు. రిబ్ అంటే ఏంటో కాదు. రిబ్ అంటే వెబ్ అన్నమాట. ఆ రిబ్‌కి సంబంధించి విడ్త్ ఇచ్చారు. విడ్త్ అంటే ఇది. అలాగే ఎఫెక్టివ్ డెప్త్ 460 ఎంఎం. ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఏంటి? సో, ఇక్కడ టోటల్ టీ బీమ్ యొక్క డెప్త్. టోటల్ టీ బీమ్ యొక్క డెప్త్ అయితే ఓవరాల్ డెప్త్ అంటాం. టోటల్ టీ బీమ్‌లో కూడా మనం టెన్షన్ జోన్‌లో బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఇలా. ఈ బార్స్ సెంటర్ వరకు తీసుకునే దాన్ని ఎఫెక్టివ్ డెప్త్ అని చెప్పుకుంటాం. ఈస్ రైన్ఫోర్స్డ్ విత్ 4 బార్స్ ఆఫ్ 12 ఎంఎం డయామీటర్ బార్స్. కాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెక్షన్ అన్నాడు. సో, ఇక్కడ ఏం చేయమన్నారు మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. M20 Fe415 ఇచ్చారు. సో, మీకు సింగ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్స్ ఎలా అయితే చేస్తామో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాము. అది గుర్తుపెట్టుకోండి. సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ డిజైన్ చేసేటప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్స్‌లో సింగ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్స్ డిజైన్ చేశారు కదా! సేమ్ అదే ప్రొసీజర్‌ని ఇక్కడ ఫాలో అవుతాం. ఇక్కడ ఈ టీ బీమ్‌ని మనం ఏమనుకుంటాము అంటే ఫస్ట్ ఇది రెక్టాంగులర్ సెక్షన్ లాగా యాక్ట్ అవుతుంది అనుకుంటాం. రెక్టాంగులర్ సెక్షన్ అని మనం అస్యూమ్ చేసుకొని డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. తర్వాత ఇన్ కేస్ ఆ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ కంటే ఎక్కువ వస్తే అది తర్వాత మార్చుతాం. అది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇలా ఒక టీ బీమ్ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో, ఇది గివెన్ డేటా. ఇచ్చారు. ఇంకా ఏఎస్టీ ఫైండ్ ఔట్ చేయండి. సెకండ్ స్టెప్ ఏఎస్టీ. నంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ 5/4 డి స్క్వేర్ తీసుకుంటే ఏఎస్టీ వస్తుంది. సో, ఇక్కడ స్టెప్ చూడండి బాగా జాగ్రత్తగా. అస్యూమింగ్ న్యూట్రల్ యాక్సిస్ ఈస్ వితిన్ ద ఫ్లేంజ్. అంటే న్యూట్రల్ యాక్సిస్ అనేది వితిన్ ద ఫ్లేంజ్‌లోనే ఉన్నట్టు అస్యూమ్ చేసుకుంటున్నాం మనం. అది ఎక్కడ ఉంది అనేది తర్వాత మనకి తెలుస్తుంది.
ఓకే. సో మనం సింగ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్స్ డిజైన్ చేసినప్పుడు ఎలా అయితే C=T చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే ఫోర్సెస్ ని తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, బ్రెడ్త్ ఆఫ్ బీమ్ బదులు బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది వస్తుంది. బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఎందుకు తీసుకున్నాం, బ్రెడ్త్ ఆఫ్ వెబ్ తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, విత్ ఇన్ ద ఫ్లేంజ్ లో ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజే తీసుకున్నాం. అది ఒకవేళ రాంగ్ అయితే తర్వాత కేసెస్ ని మార్చినప్పుడు ఆ బ్రెడ్త్ ఆఫ్ వెబ్ అనేది కూడా వస్తుంది. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో చూద్దాం. ఇలా C=T చేసుకుంటాము. దాని నుంచి XU వాల్యూ అనేది వస్తుంది. 18.9 వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద లెస్ దాన్ డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ అంటున్నారు. సో డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ వాల్యూ ఎంత 100 ఉంది. డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ 100 ఉంది. XU వాల్యూ వచ్చేసి 18.9. అంటే 18.9 అనేది ఈ 100 లోపలే ఉంది కదా. మనం అనుకున్న అజ్యూమ్షన్ ఇప్పుడు కరెక్టా తప్పా? సో కరెక్ట్. మనం ఏమనుకున్నాం, న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ విత్ ఇన్ ద ఫ్లేంజ్ అని అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇదే కరెక్ట్ అయ్యింది. కాబట్టి ఏంటి, ఇక్కడ నుంచి ప్రొసీజర్ మొత్తం రెక్టాంగులర్ బీమ్ మనం ఎలా అయితే డిజైన్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్. సో అదే ఇక్కడ రాశారు పాయింట్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈస్ కరెక్ట్. సో ద అనాలిసిస్ ఈస్ సిమిలర్ టు ద రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ విడ్త్ BF అండ్ ఎఫెక్టివ్ డెప్త్ D. సో ఇక్కడ B అంటే బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద T బీమ్. సో XU అయిపోయింది. తర్వాత ఏంటి, థర్డ్ స్టెప్, క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కి మనం ఈ 0.48 అని ఎలా చెప్పాం, Fe415 గ్రేడ్ స్టీల్ కి, Fe415 గ్రేడ్ స్టీల్ కి 0.48 D అనేది XU max వాల్యూ. ఓకే, అందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, 48 అండ్ స్మాల్ d. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా XU లెస్ దాన్ XU max వచ్చింది. సో ఇట్ ఈస్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. అండ్ ఇంకోటి మీకు ఈ యూనిట్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడే చెప్పాను, ఇక్కడ అండర్ రెయిన్ఫోర్స్డ్ అయినా ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అయినా మనం ఒకటే ఫార్ములానే యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ C/Z. ఓకే, సో నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు C/Z. C మీన్స్ కంప్రెషన్ ఫోర్స్ అండ్ Z ఈస్ ద లీవర్ ఆర్మ్. సో ఇందులో మీకు మెయిన్ గా వచ్చేసి B అంటే ఇక్కడ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్. మామూలుగా మనం B అంటే బ్రెడ్త్ ఆఫ్ బీమ్ తీసుకునే వాళ్ళం కదా, ఇక్కడ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది తీసుకుంటాం. సో యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద T/Z అని కూడా చూపించారు. ఎందుకంటే ఇది రెక్టాంగులర్ బీమ్స్ లాగా వచ్చింది కాబట్టి, రెక్టాంగులర్ బీమ్ అనుకున్నాం కాబట్టి అదే కరెక్ట్ అయింది కాబట్టి ఇలా అయినా చేయొచ్చు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ద ఫైండ్ ద ఫ్యాక్టర్డ్ మూమెంట్ ఆఫ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ T బీమ్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ డేటా. ఈ డేటా ఇచ్చారు, బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ ఇచ్చారు, డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ ఇచ్చారు, అలాగే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద T బీమ్ ఇచ్చారు, అండ్ బ్రెడ్త్ ఆఫ్ వెబ్ ఇచ్చారు, AST డీటెయిల్స్ ఇచ్చారు. సో సేమ్ లాస్ట్ టైం లాగానే మనం ఏం చేస్తాం, గివెన్ డేటా తీసుకుంటాము, తర్వాత అజ్యూమ్ చేసుకుంటాము న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్ లోనే ఉన్నట్టు. అలా చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, కంప్రెషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్షన్ ఫోర్స్ చేసుకుంటాము. అప్పుడు మన అజంప్షన్ అనేది DF కంటే తక్కువ ఉంది అంటే సేమ్ రెక్టాంగులర్ బీమ్స్ ఎలా అయితే డిజైన్ చేస్తాం అలానే చేస్తాం. సో ఈ ప్రాబ్లం కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగానే XU అనేది లెస్ దాన్ DF వచ్చింది. ఓకే, సేమ్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేశారో అలానే. సో నెక్స్ట్ XU max అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ 0.53 D ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది మనకి 250 ఇచ్చారు కాబట్టి 0.53 వస్తుంది. ఒకవేళ Fe 500 ఇస్తే 0.46 తీసుకుంటాం. ఓకే, Fe 415 అయినప్పుడు 0.48. అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది పెరిగే కొద్దీ ఈ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అండర్ రెయిన్ఫోర్స్డ్ వచ్చింది. సో దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్, మనం ఏది వచ్చినా కూడా C/Z తీసుకుంటాం. ఇది ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ద మాక్సిమం UDL సో డిస్ట్రిబ్యూటెడ్ అట్ ఎ లిమిట్ స్టేట్ ద T బీమ్ కెన్ క్యారీ. సో మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో చెప్పుకున్నాం కదా, మాక్సిమం UDL క్యాలిక్యులేషన్ చేసేది ఆ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు వాళ్ళు.
బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్, డెప్త్ ఆఫ్ ద వెబ్, డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్, అలాగే డెప్త్ ఆఫ్ ద టీ బీమ్, ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ టీ బీమ్, అలానే బ్రెడ్త్ ఆఫ్ వెబ్, ఇవన్నీ మెన్షన్ చేశారు. ఏఎస్టీ డీటెయిల్స్ కూడా చెప్పారు. ఏఎస్టీ డీటెయిల్స్ క్వశ్చన్ లో ఎక్కడుంది? సో 804 అని డైరెక్ట్ వాళ్ళే ఇచ్చేసారు. ఇక మీరు 5/4 d స్క్వేర్ అది ఇది చేయకోకుండా డైరెక్ట్ గా వాళ్ళే ఏఎస్టీ అనేది ఇచ్చేసారు. సేమ్ నెక్స్ట్ ప్రొసీజర్ అంతే. అస్యూమింగ్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఫాల్స్ విత్ ఇన్ ద ఫ్లేంజ్ అని అనుకుంటున్నాము. సో అది కరెక్ట్ అయింది. ఇక్కడ ఈ కేసులో కూడా కరెక్ట్ అయింది. సో నెక్స్ట్ ఎక్స్యూ మ్యాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఎక్స్యూ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దిస్ ఈజ్ అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ వచ్చింది. అలాగే అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ ప్రకారం మనం ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ స్టెప్ ఏమొస్తుందంటే సేఫ్ లోడ్. ఈ సేఫ్ లోడ్ గురించి డిజైన్ ఆఫ్ రెక్టాంగులర్ బీమ్స్ లో మీకు చెప్పాను. సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో. ఓకే, ఇక్కడ కూడా మనం టీ బీమ్ అయినప్పటికీ దాన్ని మనం ఏమనుకుంటామంటే సింప్లీ సపోర్టెడ్ టీ బీమే అనుకుంటాం. సింప్లీ సపోర్టెడ్ టీ బీమ్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ ఫార్ములా ఏంటి? WL²/8. దాని ప్రకారం ఇది ఒక ఇలా వస్తుంది, ఒక కాన్స్టాంట్ గా. దీన్ని మనం దేనికి ఈక్వేట్ చేస్తాం? దీన్ని తీసుకెళ్లి మనకు వచ్చిన మూమెంట్ కి ఈక్వేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా WU అనేది వస్తుంది. WU వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? ఇది U ఉందంటే అర్థం ఏంటి? అది అల్టిమేట్ లోడ్ అన్నమాట. అంటే ఫ్యాక్టర్డ్ లోడ్. ఈ U మనకు ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన WU వాల్యూని డివైడెడ్ బై 1.5 తీసుకుంటే సేఫ్ వర్కింగ్ లోడ్ వస్తుంది. దిస్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్ అన్నారు. ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అంటే ఏం చేయాలి మనం? ఈ బీమ్ యొక్క డైమెన్షన్స్ ని తీసుకుని ఆ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్ ని మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎంత ఉంది? దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ 500 ఉంది. ఓవరాల్ డెప్త్ ఏమవుతుంది? అప్పుడు ఈ క్లియర్ కవర్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. సో ఇన్ కేస్ మీకు ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అన్నప్పుడు ఆ క్లియర్ కవర్, ఎఫెక్టివ్ కవర్ మెన్షన్ చేస్తారు. అప్పుడు ఓవరాల్ డెప్త్ అనేది వస్తుంది. ఆ ఓవరాల్ డెప్త్ ని తీసుకుని తర్వాత ఫ్లేంజ్ విడ్త్ ని తీసుకుని మనం యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీకి మల్టిప్లై చేసి సెల్ఫ్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దీని మీద ఏ కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ డిజైన్ చేశాం కదా, అక్కడ మొత్తం ఇది డీటెయిల్ గా చూసాము. సో నెక్స్ట్ చూడండి, క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ టీ బీమ్ విత్ ద ఫాలోయింగ్ డేటా అని. ఆ టీ బీమ్ డేటా మొత్తం ఇచ్చారు. ఏఎస్టీ కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసారు. సో ఇందులో ఏమైంది? ఇక్కడ కూడా సేమ్ మనం అజ్యూమ్ చేసుకుంటాము XU ఫాల్స్ విత్ ఇన్ ద ఫ్లేంజ్ అని. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ ప్రాబ్లం లో XU వాల్యూ డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ కంటే ఎక్కువ వచ్చింది. డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ వాల్యూ ఎంత? విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్, థిక్నెస్ ఆఫ్ స్లబ్ 110. సో దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ DF. సో 110 కంటే ఇది ఎక్కువ వచ్చింది, అంటే 156 వచ్చింది. ఇమీడియట్ గా మనం చేయాల్సిన పని ఏంటి? ఈ DF కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా సెకండ్ కేసులో ఉందన్నమాట. ఆ సెకండ్ కేసులో కూడా సెకండ్ లో ఫస్ట్ అనేది మనం డిటర్మైన్ చేయాలి. అది డిటర్మైన్ చేయాలి అంటే DF/D రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. DF/D రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది లెస్ దాన్ 0.2 వచ్చింది. అంటే సెకండ్ కేసులో ఫస్ట్ టైప్ అన్నమాట. సో దిస్ ఈస్ ద కేస్ 2. కంప్రెసివ్ స్ట్రెస్ ఈస్ యూనిఫామ్లీ అక్రాస్ ద డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్. ఓకే, సో ఇక్కడ ఏంటని చెప్పాను మీకు, మనకి డబుల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో ఎలా అయితే C1 Z1 వచ్చాయో ఇక్కడ కూడా CF C1 Z1 అక్కడ మనకి డబుల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ లో C1 C2 Z1 Z2 వచ్చాయి కదా, ఇక్కడ కూడా అంతే. C1 C2 Z1 Z2 అంటే C1 అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం? CF గా, C2 ని CW గా చెప్పుకున్నాం. ఎందుకంటే ఫ్లేంజ్ వెబ్ ఉన్నాయి కదా అందుకు. సో CF అనేది సేమ్ కంప్రెషన్ ఫోర్స్ ఎంత అయితే ఉందో అదే CF అన్నమాట. సో ఇంకా CW అంటే ఏంటి అంటే ఇది ఫార్ములా 0.45 FCK ఇంటూ BF మైనస్ BW. BF మైనస్ BW ఎందుకు తీసుకున్నారు మనకి ఇక్కడ? ఈ టోటల్ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ లో ఆ బ్రెడ్త్ ఆఫ్ వెబ్ అనేది తీసేస్తే వచ్చేది
ఆ వాల్యూ అన్నమాట ఇంటూ డిఎఫ్ డెప్త్ ఆఫ్ ప్లేన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు టీ కంప్రెషన్ ఫోర్స్. సో మనం ఎలా అయితే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు టీ చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే చేసుకుంటాం. ఆల్రెడీ మనం ముందు సి ఈజ్ ఈక్వల్ టు టీ చేసుకున్నాం. అది అజంప్షన్ మనకు రాంగ్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్స్ టు టీ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ సెకండ్ కేస్ కాబట్టి సి ప్లేస్ లో 2 సీలు వస్తాయి, సిఎఫ్ అని సిడబ్ల్యూ అని. సో ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చారు బిడబ్ల్యూ అని, ఎఫ్సికే అని, ఎక్స్యూ అని, బిఎఫ్ అని, డిఎఫ్ అని. వీటన్నిటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్యూని అలానే పెట్టేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎక్స్యూ వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా వీళ్ళు డీటెయిల్ గా క్యాలిక్యులేట్ చేశారు చూడండి. సో ఈ టర్మ్ అంతా మల్టిప్లై చేశారు, మళ్ళీ సపరేట్ గా ఈ టర్మ్ అంతా మల్టిప్లై చేశారు. ఇదేమవుతుంది ప్లస్ లో ఉంది, సో ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఆ మైనస్ అయిన వాల్యూ డివైడెడ్ బై 2160 వేస్తే ఎక్స్యూ వాల్యూ వస్తుంది. సో దిస్ ఇస్ ద మనకి ఫైండ్ అవుట్ చేసిన డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. అలాగే నెక్స్ట్ సేమ్ ఎక్స్యూ మ్యాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ డెప్త్ అండర్ ఎన్ఫోర్స్డ్ ఓవర్ ఎన్ఫోర్స్డ్ చెక్ చేస్తాం. అండర్ ఎన్ఫోర్స్డ్ వచ్చినప్పుడు ఇలా మనం అండర్ ఎన్ఫోర్స్డ్ వచ్చినా ఓవర్ ఎన్ఫోర్స్డ్ వచ్చినా ఇదే తీసుకుంటున్నాం సేమ్. అండ్ ఇక్కడ కూడా మీరు ఇంకోటి ఏంటి అంటే ఎలా అయితే మనకు సిఎఫ్ సిడబ్ల్యూ వచ్చాయో అలానే ఇక్కడ కూడా MU1 MU2 దట్ మీన్స్ MUF MUW అనుకోండి అలా వస్తాయి. సో MUF అంటే ఏంటి, ఫ్లేంజ్ లో మూమెంట్ అనమాట. ఫ్లేంజ్ లో మూమెంట్ ఎలా వస్తుంది, సేమ్ సి ఇంటూ జెడ్ అయితే ఎలా చేసామో ఇక్కడ ఏమంటున్నాం సిఎఫ్ అనుకుంటున్నాం. అక్కడ డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో C1 అంటే ఎలా అయితే C గా తీసుకున్నామో ఇక్కడ సిఎఫ్ అన్నా కూడా సీనే, సిఎఫ్ ఇంటూ జెడ్ఎఫ్. సో ఇది సి ఇంటూ జెడ్ లానే ఉంటుంది, సేమ్ ఇదేం మారదు, ఆల్రెడీ ఫస్ట్ నుంచి చూసేదే. ఇది చేంజ్ అయ్యింది అనమాట. ఇక్కడ సిడబ్ల్యూ ఇంటూ జెడ్డబ్ల్యూ ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి మీరు. 0.45 ఎఫ్సికే ఇంటూ డిఎఫ్ మైనస్ బిడబ్ల్యూ ఇంటూ డిఎఫ్. ఇక్కడి వరకు సిడబ్ల్యూ ఫార్ములా. ఇదేంటి లీవర్ ఆర్మ్, వెబ్ లో యాక్ట్ అయ్యే లీవర్ ఆర్మ్ ఫార్ములా డి మైనస్ డిఎఫ్ బై 2. ఇలా చేసినప్పుడు ఇంకా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. అక్కడతో అయిపోతుంది. ఇన్ కేసు ఇక్కడ సేఫ్ యూడిఎల్ అని అడిగితే ఏం చేస్తారు, ఇంకేం మారదు. ప్రొసీజర్ లాస్ట్ టైం ఎలా అయితే చేసాం లాస్ట్ ప్రాబ్లం లో అదే ప్రొసీజర్ వస్తుంది. మారేదంతా ఏంటి, ఈ అజంప్షన్ అనేది రాంగ్ అయింది కాబట్టి ఈ అడిషనల్ గా ఇదైతే వస్తుంది. ఓకే, అది ఈ కేస్. నెక్స్ట్ ఇక్కడ కూడా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో సేమ్ డైమెన్షన్స్ అన్ని ఇచ్చారు, డయాగ్రామ్ గీసుకున్నాం. తర్వాత సేమ్ న్యూట్రల్ యాక్సిస్ ని అజ్యూమ్ చేసుకున్నాం విత్ ఇన్ ద ఫ్లేంజ్ అని. ఆ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ డిఎఫ్ వచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి తర్వాత మనం ఏం చేస్తాం, గ్రేటర్ దెన్ డిఎఫ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనము డిఎఫ్ బై డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఇది లెస్ దెన్ ఎక్స్యూ అనేది లెస్ దెన్ డిఎఫ్ వచ్చి ఉంటే రెక్టాంగులర్ బీమ్ ఎలా అయితే చేస్తామో అలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఏమైంది, డిఎఫ్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనం డిఎఫ్ బై డి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో లాస్ట్ కేస్ ఏంటి, డిఎఫ్ బై డి అనేది లెస్ దెన్ 0.2 వచ్చింది, ఇక్కడ గ్రేటర్ దెన్ 0.2 వచ్చింది కాబట్టి ఇది సెకండ్ కేస్ లో సెకండ్ మోడల్ అన్నమాట, అంటే థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, ఇందులో ఏం చెప్పాను నేను స్టార్టింగ్ లో, డిఎఫ్ ప్లేస్ లో వైఎఫ్ వస్తుందని చెప్పాను. ఓకే, సో ఈ డిఎఫ్ ప్లేస్ లో వైఎఫ్ వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ వైఎఫ్ ఫార్ములాని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కోడ్ బుక్ లో ఉంది. ఓకే, దీంట్లో ఏం చేస్తారు, మీరు ఎంటర్ చేయగలిగిన వాల్యూస్ ఎంటర్ చేసేసి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి ఇలాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్యూస్ లో. ఇదేం చేస్తాం మనం మళ్ళీ సేమ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఏం మారదు, లాస్ట్ సెకండ్ కేస్ లో ఫస్ట్ మోడల్ అయితే ఎలా అయితే ఉందో సేమ్ ఫార్ములా అయితే ఇక్కడ వైఎఫ్ ఒకటి వస్తుంది, డిఎఫ్ ప్లేస్ లో వైఎఫ్ అనేది వస్తుంది ఈక్వల్స్ టు టీ. సో ఎక్స్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే వైఎఫ్ లో ఆల్రెడీ ఒక ఎక్స్యూ ఉంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు 1800 అయింది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేశారు, ఇది మళ్ళీ మనం లోపలికి మల్టిప్లై చేస్తాం కదా ఇలాగా. సో ఇది మొత్తం 2 సార్లు క్యాలిక్యులేట్ చేసి ఏమవుతుంది, ఒకసారి ఏమో ఎక్స్యూలో వస్తుంది, ఇంకోసారి వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ కూడా ఇంటూ ఉంది కాబట్టి ఇదంతా ఇంటూ చేసుకొని తర్వాత ఈ ఇంటూ చేసిన మొత్తం వాల్యూని బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు దీంతో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎక్స్యూలో రాదనమాట. ఇక్కడ చూడండి
ఈ ఫస్ట్ ఏం చేస్తాం, ఇదంతా లోపలికి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ వచ్చిన వాల్యూతో దీంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు XUలో వస్తుంది. తర్వాత ఈ వాల్యూనంతా మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. అలాగే ఇది కూడా. ఇది. సో దీన్నంతా తీసుకొని ఇది ఇటు సైడ్ పంపిస్తాం, మైనస్ అవుతుంది. అండ్ ఇక్కడ 1800 ప్లస్ 675 XU దట్ ఈస్ ఈక్వల్ సంథింగ్ XU అవుతుంది. ఈ టోటల్ వాల్యూ అనేది XU అనేది ఇక్కడ పెట్టి ఈ టోటల్ వాల్యూని మనం కిందికి పంపిస్తాం. అప్పుడు XU వాల్యూ అనేది వస్తుంది. ఓకే, తర్వాత సేమ్ డెప్త్ ఆఫ్ క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అయింది. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అయితే ఏంటి అంటే మెయిన్ డిఫరెన్స్ XU ప్లస్ లో XU మ్యాక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇది ముందు నుంచి చెప్పేది XU ప్లస్ లో XU మ్యాక్స్ అనేది. సో ఇంతకు ముందు మనం YF క్యాలిక్యులేట్ చేసేటప్పుడు XU అనేది పక్కన పెట్టాం కదా, ఆ XU లో కూడా ఇప్పుడు XU మ్యాక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ అనేది తీసుకుంటాం. ఈ వాల్యూ అంతా, ఈ వాల్యూస్ అన్ని కూడా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ C ఇంటూ దట్ ఈస్ CF ఇంటూ ZF ప్లస్ CW ఇంటూ ZW లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ముందు ప్రాబ్లం సెకండ్ టైప్ లో ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అదే ఇక్కడ వస్తుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ DF వస్తుంది, ఇక్కడ YF వస్తుంది అనమాట. మాడిఫైడ్ డెప్త్ ఆఫ్ ప్లేన్స్ అనమాట. ఓకే, ఇవి ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, డిజైన్ చేయమంటారు ఒక బీమ్ ని కంప్లీట్ గా, ఒక టీ బీమ్ ని డిజైన్ చేయమంటారు. అలాగే కొన్నిసార్లు AST డీటెయిల్స్ ఇవ్వకుండా AST డీటెయిల్స్ అనేవి మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. అది నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనమాట. సో వీటికి కూడా మనకు చెక్స్ చేసేవి ఉంటాయి. అలానే వీటికి కూడా డెప్త్ ఆఫ్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్, అలాగే ఫర్దర్ గా నెక్స్ట్ క్లాసెస్ లో చెక్ ఫర్ షియర్ టాపిక్ అయిపోయిన తర్వాత చెక్ ఫర్ షియర్ అనేది చూస్తాం. ఓకే.